హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లే. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో సెల్లో ఉన్న డేటాకి డిఫరెంట్ సెల్ స్టైల్స్ని ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దామండి. సెల్లో ఉన్న డేటాకి ఫాంట్ సైజు, ఫాంట్ కలరు, ఫాంట్ స్టైలు, ఫిల్ కలరు ఇటువంటి కమెంట్స్ని అప్లై చేయాలంటే జనరల్గా హోమ్ ట్యాబ్లో ఉన్న ఈ డిఫరెంట్ కమెంట్స్ని ఇండివిజువల్గా ఉపయోగిస్తాం కదండి. అంత శ్రమ అక్కర్లేదండి. సెల్లో ఉన్న డేటాకి డిఫరెంట్ కలర్ఫుల్ సెల్ స్టైల్స్ని ఒకేసారి ఇప్పుడు చెప్పుకున్న కమెంట్స్ అన్ని అప్లై చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ టైటిల్లో ఉన్న సెల్కి సెల్ స్టైల్ని అప్లై చేద్దాం. దానికోసం ముందుగా ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో స్టైల్స్ గ్రూప్లో సెల్ స్టైల్స్లో హెడ్డింగ్స్ని చూజ్ చేసుకొని ఆ పర్టికులర్ హెడ్డింగ్ని ఆ టైటిల్కి యాడ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా. అదేవిధంగా మల్టిపుల్ సెల్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఒకేసారి ఆ సెల్స్ అన్నిటికీ సెల్ స్టైల్ని అప్లై చేయొచ్చు. దానికోసం ముందుగా మనము ఈ హెడ్డింగ్ రోని సెలెక్ట్ చేసుకొని దీనికి సెల్ స్టైల్ని అప్లై చేద్దాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సెల్ స్టైల్స్లో మనకు నచ్చిన స్టైల్ని చూజ్ చేసుకొని ఈ సెల్ స్టైల్ని అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఈ టోటల్ రో కూడా సెల్ స్టైల్ని అప్లై చేద్దాం. అదేవిధంగా ఈ కాలమ్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని సెల్ స్టైల్ని అప్లై చేయొచ్చు. విధంగా సెల్ స్టైల్ని అప్లై చేయడం వలన ఒకేసారి సెల్లో ఉన్న డేటాకి ఫాంట్ సైజు, ఫాంట్ కలరు, ఫిల్ కలరు, ఫాంట్ స్టైల్ని అప్లై చేయడం వీలవుతుంది అన్నమాట. ఎంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలు, సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.